మీ హెయిర్ ఫాల్ తగ్గడానికి, డాండ్రఫ్ పోవడానికి మంచి చిట్కాలని చెప్పడానికి మన ముందుకొచ్చేసారు డాక్టర్ చెలిమెల శ్రీనివాసరావు గారు. ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ద్వారా మన హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుందో సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా నమస్కారం ఉన్నారు? అండి. చాలా సార్, బాగున్నాను. ఈ హెయిర్ ఫాల్ అనేది ఒక పెద్ద సమస్య. అన్ని కరెక్ట్. సమస్యల్లోకెల్లా ఇదొక పెద్ద సమస్య మా అందరికి. కరెక్ట్. ఇది చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళ ఆ! వరకు కామన్‌గా చూస్తారు. నీకేం సమస్య ఉందంటే హెయిర్ ఫాల్ సమస్య అనే రేంజ్‌లో ఉంటదనమాట. కరెక్ట్. అలా ఈ హెయిర్ ఫాల్‌కి, ఈ డాండ్రఫ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇవి తగ్గడానికి నేచురల్‌గా మీరు ఆయుర్వేదిక్ ద్వారా ఎటువంటి టిప్స్ చెప్తారు సార్? యాహ్! జనరల్‌గా ఏంటంటే అసలు ఫస్ట్ హెయిర్ ఫాల్ అంటే మనం తెలుసుకోవాలి. అంటే కామన్‌గా మీరన్నట్టు ఏదో ఒకరికో వచ్చే సమస్య కాదు. ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నా కామన్‌గా చెప్పేది హెయిర్ ఫాల్ అంటారు. అవును. అంటే అది జాయింట్ పెయిన్ ఉండనియండి, ఒబేసిటీ ఉండని, వేరే ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కామన్‌గా చెప్తారు. అండ్ నాట్ ఓన్లీ హెయిర్ ఫాల్ అనేది ఏదో కాస్మెటిక్ ప్రాబ్లమ్ కాకుండా అది హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కూడా చూడాలి మనం. అవును. అయితే జనరల్‌గా ఏంటంటే ఇవి పాథలాజికల్‌గా మనము క్లినికల్‌గా చూసినప్పుడు ఏంటంటే ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. అంటే జెనెటిక్ వల్ల కానియండి, కొన్నిసార్లు పొల్యూషన్ వల్ల, కొన్నిసార్లు ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్స్ లేకపోవడం. అంటే మనం తీసుకునే ఫుడ్‌లో సరైన బయోటిన్ కానీ, విటమిన్ బి12 కానీ, డి3 కానియండి, జింక్ ఇలాంటివి తగ్గిపోయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. అవును. సో, ఇవి ఏంటంటే ఇవి మనం ఫుడ్‌లో సరిచేసుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది. హ్మ్. ఇవి కాకుండా కొన్నిసార్లు సీరియస్ కండిషన్స్ ఉంటాయి. అంటే సెపరేటెడ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో హెయిర్ ఫాల్ అవ్వడము, కొన్నిసార్లు బాడీ వీక్ అయినప్పుడు కూడా ఇతరత్ర వేరే మెడిసిన్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు యెస్. దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటది. హ్మ్. ఇది హెయిర్ ఫాల్ అయినప్పుడు అలానే డాండ్రఫ్ అనేది చాలా హ్మ్. కామన్‌గా చూస్తుంటాం. అంటే చిన్న పిల్లల్లో కూడా మనం హ్మ్. జనరల్‌గా ఏంటంటే ఈ డాండ్రఫ్ అనేది ఒక ఫంగల్ డిసీజ్. ఓకే. అండ్ ఫంగస్ డిసీజ్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇమ్యూనిటీ వీక్ అవుతుందో ఆ ఫంగస్ పెరుగుతూ ఉంటుంది. సో, ఓకే. మీరు ఎన్ని సార్లు హెయిర్ వాష్ చేసినా మళ్ళీ వస్తూ ఉంటుంది. అవును. సో, ఎంత హెయిర్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఉట్టి ఏదో హెయిర్‌కి ఆయిల్లో ఏదో అప్లికేషన్ కాకుండా ఇంటర్నల్‌గా కూడా మన ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ బాగా ఉండి, మేము ఆయుర్వేదంలో దీన్ని పైత్యం అంటాం. అంటే ఆ వేడిని తగ్గించగలిగేవి మనం తీసుకోగలిగితే హెయిర్ ఫాల్‌తో పాటు డాండ్రఫ్ కూడా కట్టడి అవుతుంది. ఓకే. ఓకే. అయితే జనరల్‌గా మీరు చిట్కాలు అంటే ఎప్పుడైనా కానీ చిట్కాలు కొంతమందికి ఉపయోగపడతాయి, కొంతమందికి ఉపయోగపడవు. పడవు. ఎందుకంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటాయి. అవును. బట్ జనరల్‌గా మనం అందరికీ చెప్పేదంటే ఒక కేర్ అయితే తీసుకోవాలి. అవును. అయితే హెయిర్ ఫాల్ అని మీరు చూస్తే ఏంటంటే ఏమవుతుంది, కుదుల్లో ఉండాల్సిన అంటే ఫాలికల్స్‌లో ఉండాల్సిన స్ట్రెంత్ తగ్గిపోయి, హ్మ్. వీక్ అయిపోయి హెయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటది. అవును. సో, దీనికి మనం జనరల్‌గా ఏం చేయాలి? స్కాల్ప్ స్ట్రెంథెనింగ్ అంటాం. హుహు. అంటే మనం దూకుంటూ ఉంటాం. బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ దూకోవడం వల్ల హ్మ్. స్కాల్ప్‌కి ఒక స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఓకే. అలానే ఆయిలేషన్ అనేది ఏదో జుట్టు వచ్చేస్తుందనేది కాకుండా, ఈ మన స్కాల్ప్‌లో హైపోథాలమస్ చాలా వేడి జనరేట్ చేసే ఓకే. ఏరియా కాబట్టి, మనం ఆయిల్స్ పెట్టడం వల్ల అది మీడియం లాగా అంటే కొంచెం చల్లదనం చేసేందుకు మీడియం లాగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే. దాంట్లో ఆయుర్వేదిక్‌లో చాలా చక్కటి ఔషధాలు చేసిన భృంగరాజ అంటాం. హ్మ్. అంటే మనకి గుంటగలగరాకు అని మీకు వినే అవునవును. ఉంటారు. దాన్ని ఆయిల్స్‌లో బాగా ఉడికించిన తర్వాత దాన్ని ఎక్స్ట్రాక్ట్ తీసుకున్న ఆయిల్‌ని అది వారంలో 1, 2 సార్లు అప్లై చేయటం వల్ల స్కాల్‌కి చాలా మంచి స్ట్రెంత్ ఉంటది. ఓకే. ఓకే. కమింగ్ టు ద డాండ్రఫ్‌కొచ్చేసరికి ఏంటంటే ఇది ఫంగస్. హ్మ్. అయితే ఇమ్యూనిటీతో పాటు దాన్ని క్లీన్ చేయాలనుకుంటే మనకి ఇంట్లో దొరికే మజ్జిగ, ఓకే. సింపుల్ బాగా పులిసిపోయిన మజ్జిగలో ఆహ్, వేప బెరడు కానీ, దాని చూర్ణం ఏదైనా మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. కలిపేసి వారంలో ఒకసారి దాంతో వాష్ చేయటం వల్ల ఈ ఫ్లేక్స్ అనేవి క్లియర్ అవుతుంటాయి. సార్, వాష్ చేయడం అంటే లైక్ తలకి పెట్టుకొని ఒక 10, 15 నిమిషాలు ఉంచి తర్వాత అట్లా, కడగాలి అలా అలా ఉంటుందా? కాదు. జనరల్‌గా మనం హెయిర్ వాష్ ఎలా చేస్తామో ఒక మగ్ ఆఫ్ వాటర్‌లో ఒక హ్మ్. మజ్జిగ అండ్ ఈ వేప పౌడర్ చేసి వాష్ చేసుకొని హ్మ్. తర్వాత నార్మల్ షాంపూతో అయితే ఈ షాంపూస్ కూడా నార్మల్ మనకి మెడికేటెడ్ దొరుకుతుంటాయి. వీటితో హ్మ్. యూజ్ చేయటం వల్ల చాలా మంచిగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. మోస్ట్‌లీ డాండ్రఫ్ అనేది తగ్గే డాండ్రఫ్ కూడా అవకాశం. క్లియర్ అవుతుంది. సార్, కొన్నిసార్లు డాండ్రఫ్‌లో కొంతమందికి బాగా దురదగా ఉంటుంది. లేదా అవును. కొంతమందికి మంట కూడా ఉంటుంది. లేదా అవును. కురుపులొస్తుంటాయి. కరెక్ట్. ఇలా కూడా అవుతుంది అవును. కదా! సో, అవి ఎందుకొస్తాయంటారు? దాన్ని కూడా అంటే తగ్గించడానికి ఏం నేను ఇంతకుముందు చిట్కాలుంటాయి? చెప్పాను కదమ్మా! ఇప్పుడు ఇది హీట్ జనరేటింగ్ ఓకే. పార్ట్ అయినప్పుడు ఫంగస్ చేరినప్పుడు హ్మ్. కొంతమందికి ఫంగస్ ఏంటి అది ఇచ్చింగ్ అనేది కామన్ ఉంటుంది. ఎందుకంటే హ్మ్. సెక్రీషన్స్ కూడా ఉంటాయి. హ్మ్. దాంతో ఇచ్చింగ్ కూడా ఉంటుంది. హ్మ్. ఈ పుండ్లు పడ్డం ఏంటంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఫంగస్ ఉన్నప్పుడు సెకండరీ ఇన్ఫెక్షన్స్ అంటాం. అంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనం బయటెళ్ళినప్పుడు ఆ పొల్యూషన్ అనేది స్టాగ్నేట్ అవ్వడము హ్మ్. అండ్ ప్రాపర్ కేర్ తీసుకున్నప్పుడు అక్కడ పుండ్లులాగా కూడా పడి ఆ పార్ట్ అంతా కూడా బాక్టీరియం చేరుతుంది. హ్మ్. సో, వీటి వల్ల కూడా మీరన్నట్టు దురదలు రావడము, ఇచ్చింగ్ రావటం కొన్నిసార్లు పుక్కుల్లాగా కూడా వస్తూ ఉంటాయి. హ్మ్. సో, మొత్తానికి ఒక రకంగా మనం కొంచెం ఇంటిని శుభ్రం చేసుకొని బయట ఎగ్జాక్ట్‌లీ. చేసుకోవాలన్నట్టుగా ఒంట్లో అంటే ఇప్పుడు బాడీ అది హెయిర్ ప్రాబ్లము, డాండ్రఫ్ అయినా కానీ హ్మ్. మన గట్ హెల్త్ అంటాం. అంటే మీరు అవును. చూసుకుంటే ఆయుర్వేదంలో కూడా దీన్ని కేశ్యం అంటాం. హ్మ్. దీన్నే కాలిత్య, పాలిత్య అంటాం. అంటే హెయిర్ ఫాల్ అండ్ అట్లనే గ్రేయింగ్ హెయిర్ కూడా చూస్తుంటాం.
చిన్న అవునవును. ఏజ్లోనే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కూడా ఉంటుంది. అంటే మన శరీరానికి కావాల్సిన మెలనోసైట్స్ సరిగ్గా రీచ్ అవ్వకపోవడము, మనం తీసుకునే ఫుడ్లో సరైన పోషకాహారాలు లేకపోవడము, తీసుకున్న అవి డైజెస్ట్ కాకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో ఫస్ట్ మన బాడీలో ఉన్న ఇవి ఏవైతే ఉంటాయో వీటి క్లీన్స్ చేస్తూనే హ్మ్. నరిష్మెంట్ చేసేవి ఇస్తూ, అలానే అప్లికేషన్స్ అవును. అలానే చాలా మంది నన్ను అడుగుతుంటారు. అంటే మరి ఫాలికల్ స్ట్రెంత్ కోసం ఏం చేయాలి? ఉట్టి ఆయిల్ వేసిన అంటే ఆయిల్స్లో ఉండే గుణం ఏంటి? దాన్ని అది చొచ్చుకుపోయి ఆక్సిజనేషన్ చేస్తుంది ఓకే. ఫాలికల్స్లో. ఓకే. అలానే హెయిర్ ప్యాక్స్ అడుగుతుంటారు జనరల్గా. మనం సింపుల్గా ఇంట్లో దొరికే మెంతి కూరని, అలానే హైబిస్కస్, మందార ఆకులు ఈ రెండింటిని పేస్ట్ చేసి వారంలో ఒకసారి మంచిగా ప్యాక్ లాగా చేయటం వల్ల కూడా ఈ కుదుళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే. సరే ఇప్పుడు మనం బాడీలో ఏవైతే హీట్ జనరేట్ చేస్తుంది కొన్ని సార్లు హెయిర్ ఫాల్‌కి గూడా అవును. ఎటువంటి ఇమ్యూనిటీ తక్కువుండి డ్యామేజ్ చేస్తుంది అన్నాం గదా! అవును. సో, అది అంతా బావుండాలంటే వాళ్ళు రెగ్యులర్‌గా ఎక్కువగా కొంచెం తీసుకోవాల్సిన ఫుడ్ ఐటెమ్స్‌లో ఏవి తీసుకోవచ్చంటారు? అంటే జనరల్‌గా చూడండి, అంటే అందరము మనం నరిషియస్ ఫుడ్డే తీసుకుంటాం. హ్మ్. కానీ మన బాడీ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. మా ఆయుర్వేద ప్రకారము వాతము, పైత్యము, కఫము అంటాం. హ్మ్. వెజిటేరియన్స్ అయితే మనకి సోయా చంక్స్ అని కానీ, నట్స్, బాదాం నట్స్, వాల్‌నట్స్ వీటితో పాటు అలానే ఆహ్, మా ఆకుకూరలు, ఎస్పెషల్లీ మన పాలకూర కానియండి, మెంతి కూర కానియండి, ఈవెన్ ఇంకా చెప్పాలంటే మన సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి హ్మ్. ఇవన్నీ కూడా తీసుకుంటుండాలి. నాన్ వెజిటేరియన్స్‌లో సీ ఫుడ్, ఫిష్ కానియండి, మిల్క్ అనేది బోత్ వెజిటేరియన్స్, నాన్ వెజ్ ఇద్దరూ తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ ఉన్న ఎగ్స్ కూడా తీసుకోవాలి. హ్మ్. అలానే నరిష్మెంట్ జరగడానికి ఎక్కువ బయోటిన్ ఉన్నది పదార్థాలు, లైక్ నేను ఇంతకుముందు చెప్పిన నట్స్ లాంటివి, ఇలాంటివి. అండ్ ఇంకోటేంటి కాల్షియం ఉన్నవి పాలు కానియండి, నట్స్ ఇవన్నీ. అలానే కంపల్సరీగా మార్నింగ్ టైంలో దొరికే ఎండకు కూడా మనం ఎక్స్‌పోజ్ అవ్వాలి. ఎంత విటమిన్ డి3 మెడిసిన్స్ లాగా తీసుకున్నా ఎండకెళ్తేనే అది మెటబలైజ్ అవుతాయి. ఇవి నేచురల్‌గా జరగాలి. అలానే హెయిర్ కేర్ కూడా అంతే ఉండాలి. అంటే బాగా ఇప్పుడు డస్ట్‌లో తిరిగే వాళ్ళకేంటంటే కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా హెయిర్ వాష్ చేయమంటాము. అది అవును. కూడా కొంచెం ఈ కెమికల్ బేస్డ్ కాకుండా మనకి మార్కెట్‌లో దొరికే మన హెర్బల్ ఆయుర్వేదిక్ బేస్డ్‌వి టైప్. తప్పకుండా యూజ్ చేయొచ్చు. రైట్. సో, మొత్తానికి మనకి సార్ ఏం చెప్తున్నారో మీరు చూసారు. ముందు లోపల శరీరంలో ఎనర్జిటిక్‌గా ఉండేటువంటి ఆహారము తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా బయట నుంచి మీకు ఎనర్జీ వస్తుంది. హెయిర్ గూడా ఎనర్జిటిక్‌గా కరెక్ట్. ఉంటుంది. కరెక్ట్. ఇలానే ఆ! ప్రతీది గూడా ఆ! యెస్ సార్. ఇంకొక చిన్న ఇంకోటేంటంటే జనరల్‌గా హెయిర్ ఫాలికల్ అన్నప్పుడు మనము దాని ప్లేసింగ్ కూడా చూడాలి. హ్మ్. అంటే శరీరం అంతా, బాడీ అంతా హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. హ్మ్. కానీ మనిషికి కాన్ఫిడెన్స్ అండ్ హెల్తీనెస్ తెలిసేది మనకి మన స్కాల్ప్ మీద ఉన్న జుట్టుతోనే. అవును. అవును. అయితే దీనికి మమ్మల్ని జనరల్‌గా అడుగుతుంటారు. చాలా టీనేజ్ వాళ్ళు కూడా మనం చూస్తుంటారు. 20 ఇయర్స్ ఆ ఏజ్‌లో కూడా అవునవును. అవుతది. వాళ్ళకి సింపుల్ చిట్కా ఏంటంటే మనకి ఇంట్లో దొరికే ఆవు నెయ్యి. ఓకే. మాకు ఆయుర్వేదంలో చాలా మెడిసిన్స్ ఉంటాయి. అణుతైలం, షడ్బిందు హ్మ్. తైలం అని ఉంటాయి. హ్మ్. కాకపోతే మనకి ఇంట్లో ఆవు నెయ్యిని రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత ముక్కులో, దాన్ని నస్యకర్మ అంటాం. హ్మ్. రోజు 4-6 చుక్కలు ప్రతి ముక్కులో హుహు. వేసుకోవడం వల్ల ఒకటేంటంటే మనకి అది ప్రాణాయామలాగా మొత్తం క్లీన్ చేస్తుంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇది గేట్‌వే ఫర్ స్కాల్ప్ కంటాం. ఎంత ఓకే. ఆక్సిజనేషన్, అది కూడా ఆవు నెయ్యి ఎందుకంటే అది బృంమణం అంటే నరిష్మెంట్ చేస్తుంది. సో, హ్మ్. స్కాల్ప్‌కి ఎంత మనం నరిష్మెంట్ జరిగితే ఆ ఫాలికల్స్ అనేవి అంత స్ట్రెంగ్త్‌గా ఉంటాయి. అంటే ఓకే. దాని ఫౌండేషన్‌కి కావాల్సినన్ని మనం ఈ పద్ధతిలో చేస్తే హ్మ్. అప్పుడు మనం నార్మల్ ఆయిల్స్ పెట్టినా కానీ చాలా మంచిగా రిజల్ట్స్ ఉంటాయి. సూపర్బ్. సో, మొత్తానికి చాలా కొత్త యూనిక్ అండ్ చాలా న్యాచురల్ రెమెడీ అయితే చెప్పారు. మన హెయిర్ పెరగడానికని జెప్పేసి. ఇలానే చాలా చాలా ఇన్ఫర్మేటివ్ టిప్స్ తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.